ఓం అస్మద్గురుభ్యో నమః. శ్రీరంగసింహగిరిదేశికపాదసేవ ప్రాప్తాఖిలద్రవిడవేదరహస్యజాతం శ్రీగౌతమాన్వయజమాశ్రితభాగధేయం గోపాలదేశికమహం శరణం ప్రపద్యే. కౌశికాన్వయసంజాతం వెంకటార్యతనూభవం వేదాంతాచార్య సత్శిష్యం ఉడయవర్లుమహం భజే. శ్రీమద్వెంకటరంగార్య శిష్యం సచ్చిష్యసేవదిం శ్రీలక్ష్మణార్య విబుధం సంశ్రయే ధీవి దీప్తయే. ఓం అస్మద్గురుభ్యో నమః. భాగవత గోష్ఠికి దాసోహాలు సమర్పిస్తూ మనం తిరువాయిమొഴി దివ్య ప్రబంధంలో 3 పదులు పూర్తి చేసుకుని 4వ పదిలో 2వ తిరువాయిమొഴിలో ఇవాళ ప్రవేశిస్తున్నాం. పాలనా ఏజులగం అనేటువంటి తిరువాయిమొഴి అని. ఈ తిరువాయిమొഴి గురించి చెప్పుకునే ముందు మనం కొన్ని విషయాలు తెలుసుకోవాలి. ఏమిటంటే, నమ్మాళ్వార్లు వారి యొక్క భావాలను చెప్పేటప్పుడు కొన్నేమో నమ్మాళ్వార్లుగానే చక్కగా చెప్పారు. కొన్ని చోట్ల వచ్చేటప్పటికి భావంలో మార్పు వచ్చింది. తమ యందు స్త్రీత్వాన్ని ఆరోపించుకున్నారు, నాయకిగా మారిపోయారు. అప్పుడు ఆయన పేరు పరాంకుశ నాయకి. ఆయన పరాంకుశులు స్త్రీభావాన్ని ఆరోపించుకున్నారు కాబట్టి పరాంకుశ నాయకిగా. అలాగా ఆ నాయకి అవస్థ కూడా, ఆమె కూడా తనని తాను ఏమీ చేసుకోలేదు అనుకున్నప్పుడు ఆవిడ్ని ఓదార్చడానికి తల్లి భావము, తాయిమారవస్థ అని 2వ అవస్థగా దాన్ని చెప్పారనమాట. ఇవి 2 కాకుండా చెలికత్త వచ్చి ఓదార్స్తున్నట్లుగా ఒక తోజిమారు భావము అని చెప్పి 3 విషయాలని చెప్పారు అని. ఇందులో ఒక్కొక్క దాంట్లో ప్రాప్య త్వర అన్నీ ఇవన్నీ పెద్ద పెద్ద పదాలు ఏం లేదు. ఎప్పుడు నేను వెళ్ళి ప్రియుణ్ణి కలుసుకుంటానా అని ఒక ప్రియురాలు అనుకోవడాన్ని ప్రాప్య త్వర, ఎప్పుడు వెడతా అని. అలా ఈ పరాంకుశ నాయకి పెరుమాళ్ళని చేరాలి అని అనుకోవడంలో త్వర. అప్పుడు ఆయనకి నాయకి అవస్థ వచ్చింది అని. తల్లి, అయ్యయ్యో తప్పమ్మా, అలా చేయకూడదు, లోకం ఏమనుకుంటుందమ్మా, నువ్వు ఆయనే నమ్ముకుని ఉండాలమ్మా అని అధ్యవసాయము అంటారు. అలాంటి భావం మనసులో ఎప్పుడు ఉవ్వెత్తుగా లేస్తే దానిని తాయిమార అవస్థ. తాయి అంటే తల్లి, తాయిమార అవస్థ అంటే అమ్మ చెప్తోంది అని అర్థం అన్నమాట. అలా కాకుండా ఇంకొక ఉపాయం లేదు, అనన్యార్హ శేషత్వం, నువ్వు ఆయనకే తగిన దానివే అనే భావాన్ని చెప్పేటప్పుడు తోజిమార అవస్థ. తోజి అంటే చెలికెత్తే అన్నమాట. ఇలా 3 అవస్థలు ఉన్నది. ఒక్కటే నమ్మాళ్వారండి. కానీ వారి వారి యొక్క మనసులో భావ పరంపర కలగడాన్ని బట్టి వారు ఆళ్వార్లుగా చెప్పారా, నాయకిగా చెప్పారా, తాయిమారుగా చెప్పారా, తోజ్మారుగా చెప్పారా అనేటువంటి దాన్ని మనకు ఆ సందర్భాల్లో చెప్తారు. ఇప్పుడు మనం ఎందుకు చెప్పుకుంటున్నాము అని అంటే, ఈ 4వ పదిలో ఈ 2వ తిరువాయిమొഴి దగ్గరికి వచ్చేటప్పటికి ఇక్కడ మనకి తాయిమార అవస్థ వచ్చింది. మనకి 4లోనండి 2, 4, 6, 8 ఈ 4టిని తీసుకోండి. 2, 4, 6, 8 ఇవి నాయికాభావంతో చెప్పినటువంటివి, స్త్రీత్వ భావముతో చెప్పినటువంటి పాసురాలు అన్నమాట. ఇందులో 2 తాయిమారవస్థ, 4 తాయిమారవస్థ, తర్వాత తోజిమారవస్థ 3 తీర్పారయ్యామిని అని వస్తుంది, అక్కడ తోజిమారవస్థ. తర్వాత ఏళార్మ అనేది మగళ్ళవస్థ. అంటే ఇలా 4 అవస్థలకి మొత్తం మీద మనం గుర్తు పెట్టుకోవాల్సినది ఒక్కటి గుర్తుంటే చాలు. 2, 4, 6, 8 ఇలా 2వ ఎక్కం గుర్తుపెట్టుకుంటే 2, 4, 6, 8 ఆ తిరువాయిమొഴിలు ఒక స్త్రీత్వాన్ని ఆరోపించుకొని చెప్పినటువంటి పదులుగా మనం చెప్తాము అన్నమాట. అలా చెప్పడంలో ఇక్కడ మనకి ఈ 2వ దాంట్లో ప్రవేశించేటప్పటికి ఒక అద్భుతమైనటువంటి భావం వచ్చిందండి. ఏమిటి అనంటే, మామూలుగా 3:3లో ఒలివిల్ కాలమెల్లామని మనం చెప్పుకున్నామే, అక్కడ నేను విచ్ఛేదము లేకుండా
భూత భవిష్యత్ వర్తమాన కాలాల్లో సర్వదేశ సర్వకాల సర్వావస్థలలో దేవుడి సేవ చేస్తూనే ఉండాలి, పెరుమాళ్ళ కైంకర్యం చేస్తూనే ఉండాలని కాలత్రయంలోనూ పెరుమాళ్ళ సేవ కోరుకున్నారు. పెరుమాళ్ళు అంటే దేవుడండి, మామూలు వాళ్ళకు కూడా అర్థం అవ్వాలంటే. దేవుడి సేవ అంటే మామూలు భాష, పెరుమాళ్ళ కైంకర్యం అంటే కొంచెం సంప్రదాయపరమైనటువంటి భాష అన్నమాట. అది పర్వాలేదు, ఎప్పుడున్నా ఏ జన్మలోనైనా దైవాన్ని తలుచుకుంటూ ఉండాలి అని. కానీ 4లో 2 దగ్గరకు వచ్చేటప్పటికి ఒక విశేషం జరిగిందండి. ఎప్పుడో విభవావతారాలలో జరిగిపోయినటువంటి ఆ రాముడి అవతారమో కృష్ణుడి అవతారమో, ఆ కృష్ణుడు కూడా లేకపోతే ఏ కార్ణవంలో శయించినటువంటి వటపత్రసాయి యొక్క అవతార వైభవమో, ఆ వటపత్రసాయి పాదాల మీద ఉన్న తులసి, అది నాకు ఇప్పుడు కావాలి. వీళ్ళకి ఎలా చెప్పాలో అర్థం కాని పరిస్థితి ఎదురైంది తల్లికి. అమ్మా, నువ్వు ఇప్పుడున్నావు, ఇప్పుడు దైవాన్ని నీ ఇష్టం వచ్చినప్పుడు నువ్వు పూజించుకో, బాగుంది, సరిపోతుంది. ఎప్పుడో ఏ కారణంలో వటపత్రసాయిగా ఉన్నటువంటి స్వామి యొక్క పాదాల మీద ఉండే తులసిని ఇప్పుడు నేను అనుభవించాలి అని అంటే, ఇది ఎక్కడో అవతారాలది, ఇప్పుడు ఎక్కడ తీసుకురాగలమమ్మా మనం? నీకు నేను ఎలా చెప్పగలను? అయ్యయ్యో, ఇలాంటి ఆలోచన నీకెందుకు వచ్చింది అని తల్లిగారు బాధపడుతున్నట్లుగా ఈ 2వ పాలనాయి అనేటువంటి దశకం ప్రారంభమవుతుంది అన్నమాట. విషయాలను మనం వ్యాఖ్యానంలో తెలుసుకుంటూ వెళ్ళవచ్చు. ముందుగా మనం పాసురాన్ని అనుసంధానం చేసుకుందాం. పాలనాయే ఏజులగు ఉండు పరివిండ్రి ஆலிலை அன்னவசம் செய்யும் அண்ணலார் தாளினை மேல் அணி தன்னந்துழாயென்றே மாலுமால் వల్వినయ్యేన్ మడవల్లియే. ఒక అద్భుతమైనటువంటి భావాన్ని ఇందులో మనకి నమ్మాళ్ళవార్లు చెప్పారు అని. దీనికి ముందు మనం ప్రతిపదార్థాన్ని చెప్పుకుంటున్నాం కదా, కొంచెంగా. వల్వినయ్యేన్, అబ్బబ్బా, నేను ఏం పాపం చేసుకున్నానండి, మా అమ్మాయి ఇంత కష్టపడుతుంటే చూడాల్సి వచ్చింది. తల్లిదండ్రులకి పిల్లలు కష్టపడుతూ ఉంటే చూడడం చాలా ఇబ్బందిగా ఉంటుందండి. అయ్యో, ఏ పాపం చేసుకున్నానో, పిల్లల్ని ఇంత బాధపడుతుంటే చూసే స్థితి వచ్చిందే అని అనుకుంటూ ఉంటారనమాట. అలాంటి నా పాపిష్ఠురాలినైన నా కుమార్తె ఉందే మడం, ఇదా చూస్తే చిన్నపిల్ల, వల్లి తీగ వంటి శరీరం, అంత సుకుమారంగా ఉంది మా అమ్మాయి. ఆవిడ ఏమనుకుంటోందో తెలుసా? పాలనాయి ఏజులగు ఉండు, చిన్న పిల్లవాడిలాగా లోకాలేడింటిని కడుపులో మృంగేసి, పరివిండ్రి, ఏమాత్రం శ్రమ లేకుండా, ఆలిలై అన్నవశం చెయ్యం, అన్నలార్, ఒక వటపత్రం మీద మర్రి ఆకు మీద అన్నవశం, అన్నం తిన్న తర్వాత వశం అంటే నిద్ర అండి. అన్నవశం చేయడం అంటే కొంచెం స్టాండర్డ్గా మాట్లాడుకుంటారనుకోండి, నిద్రపోతున్నారండి అని అడగడం, మామూలుగా అడగడం. ఓహో, అన్నవశులయ్యారా అంటే సాపాటు చేయడం వల్ల మత్తు వచ్చి నిద్రపోవడమా అనేటువంటి ప్రయోగం అన్నమాట. అన్నవశం చెయ్యం, అన్నంని జీర్ణం చేసుకోవడానికి పడుకుందాము అనుకుని, అన్నలార్, సర్వేశ్వరుడైనటువంటి స్వామి అండి, ఆయన సామాన్యుడు కాదండి. అఘటిత ఘటన సామర్థ్యం అంటారు దీన్ని. పిల్లాడు చూస్తే ఇంతున్నాడు, పడుకున్నది చూస్తే మర్యాకు మీద, ఆకు చూస్తే సముద్రం మీద, ఆ బొజ్జలో చూస్తే 7 లోకాలు. ఇది అసలు ఒకదానికి ఒకటి సామాన్యులు ఎవరైనా చేయగలిగినదేనా? అలాంటి స్వామి యొక్క తాళినై మేల్, పాదద్వంద్వాల మీద అని సమర్పించబడిన తన్నం తుజాయ్, చల్లగా ఉన్న అందంగా ఉన్న తులసి మాలిక నాకు కావాలి అని మాలుం, వ్యామోహానికి గురి అయింది. ఏదైనా
ఎదురుకుండా ఉన్నవి అడిగితే మనం చేయగలం కానీ ఎప్పుడో గడిచిపోయింది ఇవాళ నాకు కావాలి అంటే అది చెయ్యడం ఎంత కష్టమో మీరు చెప్పండి. అలాంటి పరిస్థితి వచ్చింది ఇప్పుడు నాకు అని తాయిమార అవస్థ అని చెప్పి ఈ అవస్థని గురించి మనకి చెప్తున్నారనమాట ఈ పాసురంలో. ఇక్కడ మనకి ఈ వటపత్రసాయి అనేటువంటి మాట రాగానే ఒకటి చాలా బాగా గుర్తుకొస్తుందండి. ఏమిటి అని అంటే అది మనకి జగత్ ప్రసిద్ధమైనటువంటి శ్లోకం ఒకటి ఉందండి శ్రీకృష్ణ కర్ణామృతంలో. ఏమిటి ఆ శ్లోకము? కరారవిందేన పదారవిందం ముఖారవిందే వినివేశయంతం వటస్య పత్రస్య పుటే శయానం బాలం ముకుందం మనసా స్మరామి. ప్రపంచ ప్రసిద్ధమైన వాంగ్మయ ప్రసిద్ధమైనటువంటి శ్లోకం అండి ఈ శ్లోకం. పద్మం లాంటి చెయ్యి, పద్మం లాంటి పాదాన్ని ఆ చేత్తో తీసుకున్నాడు, పద్మం లాంటి ముఖంలో పెట్టుకున్నాడు అని. దీనికండి మల్లంపల్లి శరభయ్య శర్మ గారని మహాపండితులు, ఆయన సృష్టి స్థితి లయలకి సంకేతంగా ఈ 3 పద్మాలనే అన్వయించి చెప్పేవారండి మహనీయులు. మేము చదువుకునేటప్పుడు మాకు ఆచార్యులైనటువంటి మహనీయులు అన్నమాట. దీనికి మనకి అనువాద పద్యాలు కూడా మనకి రచించినటువంటివి ఉన్నారండి. 16వ శతాబ్దానికి చెందినటువంటి మహనీయుడు. ఆయన ఏమంటారు అంటే కేలున్ తామరచే పదాబ్జమెలమెన్ కీలించి, పద్యం చదివితే అర్థమైపోతుంది ఈ భావం కాబట్టి. నెమ్మోముపై హాళిన్ నిల్పి వట ప్రవాళ మృదుశయ్యన్ పొల్చు అబ్బాలునిన్ లీలాలోల విశాలలోచనిని లాలింపెట్టి లాలించుచున్ జోలల్వాడు యశోద భాగ్యమునకు ఏ జోహారు కావించదన్. ఎంత అందమైనటువంటి అనువాదాన్ని మనకి అందించారో చూడండి. దీనికి ఒక్కొక్క కవి ముఖే ముఖే సరస్వతి అంటారండి. దీన్ని చూసి మనకి డాక్టర్ జిఎస్ శివరుద్రప్పన్ అనేటువంటి మహానుభావులు, కన్నడ కవండి, ఆచార్యుడు, ఆయన ఒక చక్కటి నిర్వచనాన్ని ఇచ్చారండి మనకి. పెయింటింగ్ ఈజ్ ఏ సైలెంట్ పోయం. ఎంత బాగుందో చూడండి. పెయింటింగ్ కనుక ఇస్తే అది ఒక సైలెంట్ పోయంట్ అండి. ఏ పోయం ఈజ్ ఏ టాకింగ్ పిక్చర్. చాలా అద్భుతమైన నిర్వచనం. చిత్రపటమేమో నిశ్శబ్ద కవిత, కవిత ఏమో మాటలాడే చిత్రపటం. చాలా చక్కటి నిర్వచనాన్ని ఇచ్చారు అనిపిస్తుంది అన్నమాట. ఈ రూపాన్ని తలుచుకుని పెరియాళ్వార్ల వంటి మహానుభావులు కూడా ఆలినిలయ్య తన్మేల్ పయ్యవుయోగు తుయల్కొండ పరంబరనే అనేటి ఆ వటపత్రంపై శయనించినటువంటి వాడా అని. అసలు రూపాన్ని తలుచుకుంటే ఎవరికి వారికే పారవస్యం కలుగుతుందండి. ఎందువల్ల అంటే మన అన్నమయ్య కూడా తెప్పగా మర్రాకు మీద తేలాడువాడు, మర్రాకు మీద తేలేటువంటి స్వామి అని అద్భుతమైనటువంటి కీర్తన రచిస్తారండి. తెనాలి రామకృష్ణుడైతే పాండురంగ మహాత్మ్యం అనేటువంటి దాంట్లో ఈ చిన్నగా మర్రాకు అలా 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 కదలి వస్తూ ఉంటే ఆ బాలుణ్ణి చూశారటండి పరమపదంలో ఉన్నటువంటి స్త్రీలందరూ కూడా. వాళ్ళు చూసి ఆ తెనాలి రామకృష్ణుడి యొక్క కవితా వైభవం చూడండి. జలది వీచి వాత్య చలితాకెగాని అక్కునందంద అలమి అలమి ప్రామర్రియా కొత్తి రాయిడి పొందెగానే సన్న పొత్తుల ఉనిచి ఉనిచి వాపోయి వాపోయి వసివాడి ఆకట బెగడగాని ఉగ్గు పెట్టి పెట్టి
పెనువోకటుల క్రమ పెన్పైట వసించి వెరచగానే పుల్ల విరిచి విరిచి మంచి లక్షణముల పుట్టు మచ్చవాడు నేత్రములు విప్పనట్టి నెత్రుకందు వరదనే తంచే ఎవ్వారి వాడు అనుచు విలయహరి తెచ్చి పెనుతురు అవ్వీటి సతులు. ఒక్క పదం చాలండి, విలయహరి అని పేరు పెట్టాడు. హరి అంటేనేనండి గొప్ప అర్థం ఉంది, పాపాలన్నీ హరించేటువంటి వాడు అని హరి శబ్దానికి అర్థం. ఈయన ఎక్కడ వాడండి? విలయహరి అంటే ఆ అర్ణవంలో పైన మర్యాకు మీద తేలాడుతూ వస్తున్నాడు. పాపం సముద్రగాలికి ఎంత చలివేసిందో ఏమిటో వీడికని వాడిని ఎత్తుకొని అక్కున చేర్చుకున్నారటండి. మెత్తగా దగ్గరికి తీసుకున్నారటండి. ఏడ్చి ఏడ్చి గొంతు ఎండిపోయింది పాపం అని ఉగ్గులు పెట్టారటండి. బాబోయ్, చీకటిని చూసి ఏం భయపడిపోయాడో ఏమిటో చంటివాడు అని పుల్లలు విరిచారటండి, దిష్టి తీశారటండి. ఈ వేళ్ళు ఇలా అనుకున్నారటండి. ఇలాగా సూరదాస్ అయితే అంటారండి, అసలు ఆయన ఆనందం చూడండి. కరుపగహి అంగుట ముఖమేలత ప్రభు పౌడి పాలన అకేలే హరిషి హరిషాపు నౌరంగ ఖేలత అని ఉయ్యాల్లో ఒంటరిగా పడుకొని అలా అలా ఉంగా ఉంగా అనుకుంటూ ఆ వేలిని ఒక్కసారి తీసుకొని నోట్లో పెట్టుకొని తనలో తానే నవ్వుతూ మునిగిపోయాడు ఆనందంలో అంటారు సూరదాసు కృష్ణానుభవంలో. మరి లక్ష్మణయతీంద్రులు అయితేనండి, తెలిపాన్పు పాల సంద్రము వలితాంచల హరిత పటము వటము వటపత్రముపై వెలుగందు చిన్ని కృష్ణుడు చెలియరో వటపత్ర సాయి చెలువము కనవే. ఈ వటపత్ర సాయి అందాన్ని ఏమని వర్ణించగలమండి? ఇంత అందగాడు అని అనుకుంటూ ఒక్కొక్క కవులు ఒక్కొక్క అందమైనటువంటి భావాన్ని మనకి అందిస్తారండి. మరి మనకి నమ్మిళ్ళయ్య గారు తమ వ్యాఖ్యానంలో ఏ అద్భుత భావాలని ఆవిష్కరించారో మనం తెలుసుకుందాం. ఈడు వ్యాఖ్యానంలో 36వ పేజీ అండి. రామ విరహத்தில் திரு அயோத்தியில் உள்ளார் கூப்பிட்டா போலே தாமும் தம்முடைய கரணகிராகமுமாய் பெருவிடாய்ப்பட்டு கூப்பிட்டார் ముడియానేయిల్. ముడియానే అని 3లో 8వ పదండి. అందులో ఎంత బాధపడతారో నమ్మాళ్ళవార్లు మనం చెప్పుకున్నాం. అది చదివేటప్పుడు ముడియానే ఆ ఏని అంత పొడుగు తీస్తారటండి. ఏదైనా మనం అయ్యో అన్నప్పుడు అయ్యో అనం, అయ్యో అంటాం. ఆ ఏను కూడా అంత సార్థకంగా ప్రయోగించారు అన్నమాట. అది ఎలా ఉందిట? రామ విరహத்தில் తిరువో అయోధ్యయ్యుళ్ళారు. రాముడు అడవులకు వెళ్ళిపోతుంటే అయోధ్యలో ఉన్నవాళ్ళు ఎంత బాధపడ్డారో అలాగే తమ్ముడయ్య కరణగ్రామముమాయి పెరువిడాయి పట్టు. ఇంకా దాహము, ఆర్తి, అయ్యో పెరుమాళ్ళకి దూరమైపోతున్నానే అనేటువంటి బెంగతోటి ఎంత బాధపడ్డారో నమ్మాళ్ళవార్లు 3:8లో అన్నమాట. ఈ கூப்பிட்டை அல்லாதார் க்ஷுத்ர ప్రయోజనంగళుక్కాగా పురంబే కూప్పెడుగిర పడియై కండు. ఇలా బాధపడుతూనే ఒకసారి లోకం కేసు చూశారటండి. చూసేటప్పటికి వాళ్ళు ఇలాగే బాధపడుతున్నారట, కానీ వాళ్ళు దేవుడి కోసం కాదు. దేవుడా నాకు ఐశ్వర్యం ఇయ్యి, దేవుడా నాకు సంపదలు ఇయ్యి, నాకు సంతానం ఇయ్యి, మేడలు ఇయ్యి, మిద్దెలు ఇయ్యి, అన్నీ లౌకిక సుఖాల కోసం ఓ గొల్లు గొల్లు గొల్లుమంటూ అరుస్తున్నారటండి. అది చూశారటండి. అది చూసేటప్పటికి ఈయన దుఃఖం పక్కకు పోయింది. ఓరి పిచ్చి వాళ్ళలారా, ఇవన్నీ శాశ్వతాలనుకుని ఇంత చెప్పినా కూడా వీటి కోసమే మీరు ఇంకా ఇలాగ భ్రమపడుతున్నారా? ఇది ఇవ్విషయత్తిలేయాగ పెత్తిల్లయే ఎన్నునందు. ఇంత చెప్పినా కూడా వీళ్ళు ఏమీ మారలేదే అని బాధపడి అంతలో ఒక ఆలోచన వచ్చింటండి. నాం ముందరమున్నం ఈ విషయత్తిలే కూప్పిడెప్పెత్తో మిరే ఎన్రు ఒగందార్. అయ్య బాబోయ్,
నేను కూడా ఈ సముద్రంలో పడి వీళ్ళలాగా ఈ సుఖాల కోసం, ఈ మేడల కోసం, ఈ మిద్దెల కోసం, ఈ సంతానం కోసం, ఈ పెళ్ళిళ్ళ కోసం ఇలా బాధపడే వాళ్ళలో కలవలేదురా నాయన, భగవంతుడు కావాలనే వాళ్ళలో పడ్డాను అని చెప్పి ఉగందారట. ఆనందం వచ్చిందిటండి. ఎక్కడ ఇది? సొన్నాల్ విరోధత్తిల్. మనకు 3 పదుల్లో చెప్పారండి. పరోపదేశాన్ని మనం మొదటి నుంచి చెప్పుకుంటున్నాం. అది అలా గుర్తుపెట్టుకుంటూ రావాలి. వీడిమున్ముత్తమంలో చెప్పారు, సొన్నాల్ విరోధంలో చెప్పారు, వరుణాయగమాయిలో చెప్పారు. సొన్నాల్ విరోధత్తిల్ అవ్వళవేయో భగవదర్హ కరణనాగవం పెత్తోం ఎన్రార్ సెన్మం పలపలవిల్. ఇంకా సొన్నాల్ విరోధమేమో 3:9. 3:10కి వచ్చేటప్పటికి నాకు ఇచ్చినటువంటి ఇంద్రియాలన్నీ కూడా భగవదర్హ కరణనాగవం పెత్తోమెన్రార్, నేను భగవంతుడికే ఉపయోగించేలాగా అమ్మయ్యా ఇంతవరకు నేను అదృష్టవంతుణ్ణి అనుకున్నారు అని. తర్వాత సన్మం పలపలవిల్ అల్లాదార్. ఇంకా 3వదండి. ఎక్కడ? 4లో 1 వరుణాయగమాయిలోకి వచ్చేటప్పటికి తందాముడయ్య కారణంగళై పోజే పోక్కు అడియాన ఐశ్వర్య కైవంగళిలే ప్రవణరాయి అనర్థం పడుగిర పడియై కండు. తనకిచ్చినటువంటి ఈ ఇంద్రియ గ్రామం అంతా భగవంతుడి కోసం కాకుండా ఐశ్వర్యం కోసం, అస్థిరమైనటువంటి స్వర్గ సుఖాల కోసం, కైవల్యం కోసం ప్రవణరాయి అనర్థం పడియై కండు. అయ్యయ్యో, అవి కావాలని మీరు కోరుకుంటున్నారా? శాశ్వతమైనవి ఇన్నున్నాయని చెప్తే ఈ మోక్షం వైపు రాకుండా ఎందుకర్రా మీరు అలా మీ మనస్సు అటువైపు పోతుంది? అవత్తినుడయ్య అల్ప స్థిరత్వాది దోషంగళయ్యం. మళ్ళీ చెప్పడం మొదలుపెట్టారు. అవి అల్పమైనవి, అవి అస్థిరమైనవి. సర్వేశ్వరన్ పరమ ప్రాప్యన్నా ఇరెక్కరపడి అయ్యం ఉపదేశిత్తు. మీకు శాశ్వతానందం కావాలంటే సర్వేశ్వరుడైన శ్రీమన్నారాయణునే ధ్యానించండి, పూజించండి, సేవించండి అని ఉపదేశించి అవత్తై విట్టు అవనై పత్తుంగోళ్ ఎన్రార్ వరుణాయకత్తిల్. ఈ 3వ దాంట్లో ఏం చెప్పారండి? ఈ అలౌకిక సుఖాలను వదిలిపెట్టేయండి, ఈ శాశ్వతమైనటువంటి పెరుమాళ్ళ యొక్క పాదాలనే ఆశ్రయించండి అన్నారు. ప్రసంగాత్. ఇక్కడ ఒక విశేష విషయాన్ని చెప్పారు నంబిళ్ళయ్య గారు. ఏమిటి అని అంటే, మనకి వరుణాయగమాయిలోనేమో రాజుల యొక్క అశాశ్వతత్వాన్ని గురించి, రాజ్యాల యొక్క సంపదల యొక్క అస్థిరత్వాన్ని గురించి చెప్పారు. ఇదే 10లో 9 దగ్గరకు వచ్చేటప్పటికి అర్చిరాది అనే ఒక విశేష విషయాన్ని చెప్పారండి. ఏమిటండి అర్చిరాది అని అంటే, ఈ ప్రాణంలో నుంచి, ఈ ప్రాణము ఈ దేహంలో నుంచి బయటకు వస్తుంది. ఆ వచ్చేటప్పుడు ప్రొసీజర్ చెప్పారండి అక్కడంతా కూడా. మన హృదయం చుట్టూ ఉండేటువంటి నాడులు, ఆ నాడులో సుషుమ్నా నాడి అని ఒక నాడి, అందులోకి ప్రాణం ప్రవేశించాలి అంటే మన మనసు భగవదంకితమై ఉండాలి, ఆయన కటాక్షం పడాలి. అప్పుడు ఏ బ్యాటరీ లైటో వేసి చూపించినట్లుగా ఆ సుషుమ్నా నాడిలో నుంచి బ్రహ్మరంధ్రాన్ని ఛేదించుకొని ప్రాణం పైకి పెడుతుంది. సరే, బయటకు వచ్చింది. అక్కడ 2 రూట్స్ ఉన్నాయి, ధూమ మార్గము, అర్చిరాది మార్గము అని 2 మార్గాలు ఉన్నాయి. మళ్ళీ ధూమ అంటే పొగలతోటి, కృష్ణ అంటే నల్లగా ఉంటుందన్నమాట. ఈ అర్చిరాది మార్గం ఏమో మెరిసి, అర్చి కాంతి బాగా వెలిగిపోతూ ఉంటుంది. మనం ఏం చేయాలా తెలియనప్పుడు ఏం చేస్తామండి, మనకి ఎవరో గైడ్ చేయడానికి కొంతమంది వస్తారు. అలా అక్కడ ఆతివాహికులు అని కొంతమంది ఉంటారండి. వాళ్ళు వచ్చావా నాయనా ఈ మార్గంలోకి, ఇలా రా అని మనని చేయి పట్టుకొని 21 లోకాలు దాకా దాటిస్తారండి. చిన్న లోకాలు, పెద్ద లోకాలు అన్నీ కలిసి. ముందు 11 అవ్వచ్చు, అవి అంతర్లోకాలు కొన్ని 21 దాకా అలా తీసుకెళ్తారు. ఆ తీసుకువెళ్ళడంలో కూడా ఎంత గౌరవమో. మనకి ప్రోటోకాల్ ఉంటుంది చూడండి. ఒక ప్రైమ్ మినిస్టరు ఒక చిన్న గ్రామానికి రావాలంటే ఆ స్టేట్ లెవెల్కి రావడం, అక్కడి నుంచి మళ్ళీ ఆ గ్రామం దాకా అడుగడుగున వచ్చేటువంటి స్థితిలో ఆ సంబంధిత అధికారులందరూ ఎలా కూడా ఉండి జాగ్రత్తలు పడతారో
అలాగా ఇక్కడ మన్ని అలా తీసుకువెళ్తారట. తీసుకెళ్ళి విరజ అనేటువంటి ఒక నది ఉంటుంది అక్కడ. ఆ నదిలో స్నానం చేశాక ఆ సూక్ష్మ శరీరం కూడా పోయి ఆత్మ శుద్ధమైనటువంటి పరమాత్మతత్వ దర్శనం కోసం వెళితే, ఆ లోపలికి వెళితే నిత్యసూరులని ఉంటారండి. అనంతుడు, గరుడు, విశ్వక్సేనుడు, ఆహా మా ఇంటికి రండి, మా ఇంటికి రండి అని వాళ్ళ ఇళ్ళ కంటే వాళ్ళు ఉన్న చోటికి రండి అని ఆహ్వానిస్తారండి. శతం మాలాహస్తాహ శతం అంజనహస్తాహ అంటూ దండలు వేసేస్తూ ఉంటారటండి, పువ్వులు జల్లేస్తూ ఉంటారటండి, నగలు ఆభరణాలు పెడుతూ ఉంటారటండి, ఛత్రాలు పట్టేస్తూ ఉంటారటండి. ఎంత అద్భుతమైనటువంటి ఊరేగింపు! అలా తీసుకొని వెళ్ళి పరమాత్మ సన్నిధికి తీసుకువెళితే, నాయనా ఇంతకాలానికి వచ్చావురా, రారా తండ్రి అంటాటండి ఆయన. నువ్వు ఎత్తుగా కూర్చుని ఉన్నావు, నేను అలా రాను అంటే, ఆ కింద పెట్టినటువంటి కాలు మీద మనం చంటి పిల్లలు గనక వస్తే వాళ్ళ కాళ్ళని మన కాళ్ళ మీద పెట్టుకుని పైకి ఎగరేసి ఒళ్ళో ఎలా కూర్చోపెట్టుకుంటామో, అలాగే ఈ ముక్త జీవుణ్ణి కూడా పెరుమాళ్ళు ఒళ్ళో కూర్చోపెట్టుకుంటారు. ఈ విషయాన్నంతటిని 10లో 9వ తిరువాయిమొழிలో చెప్పారండి. చెప్తే ఇక్కడ మీరు ఒకటి అర్థం చేసుకోండి అంటున్నారు రంబెళ్ళయ్య గారు. ఏమని అంటే, నమ్మాళ్ళవార్లు పుట్టారండి, పుట్టాక ఏడవలేదు, ఏ గొడవ చేయలేదు, తల్లి పాలు కూడా తాగలేదు, అలాగే ఉన్నారు. సరే పాకుకుంటూ వెళ్ళి చింత చెట్టు తొర్రలో కూర్చున్నారు. అక్కడ 32 సంవత్సరాల వరకు ఉన్నారు, వెళ్ళిపోయారు. లోక సంబంధమే లేదండి వారికి అసలు. అది ఏమీ తెలియని వారు రాజుల గురించి ఎలా చెప్పారు, రాజ్యాల గురించి ఎలా చెప్పారు, వరు నాయగమాయి అంటూ కుక్క కరిస్తే వాళ్ళు భిక్షాటన చేసుకునే పరిస్థితులు ఎలా తెలిసాయి, ఇదంతా ఎలా తెలిసిందండి? ఆహా, నమ్మాళ్ళవార్లు అది చూడలేదు. మరి 10లో 9లో చెప్పిన అర్చిరాది మార్గము చూడలేదు. ఎలా చెప్పగలిగారు అంటే, దానికి నంబిళ్ళయ్య చెప్తున్నారు, అదే మనకి నమ్మాళ్ళవార్లకి ఉన్నటువంటి భేదము. వారు మనలాగా ఈ ప్రాకృతికమైనటువంటి ఈ లక్షణాలు పట్టినవారు కాదు, వారు శఠగోపులు. కాబట్టే వారు దీన్ని దాటి అతీతమైనటువంటి మయర్వర మదినిలం మరుళిపెత్తు అన్నట్లుగా చాలా అద్భుతమైన జ్ఞానాన్ని పొందారు. కాబట్టి రాజులను చూడకపోయినా, రాజ్యాలను చూడకపోయినా, అర్చిరాది మార్గాన్ని చూడకపోయినా, అన్నీ ఆయన కనుల ముందు అలాగ ఒక టీవీ మనం చూస్తున్నట్లుగా చక్కగా కనపడ్డాయి. ఇది ఆయన కళ్ళతో చూశారు, చూసింది మీకు చెప్తున్నారు, మీరు విశ్వసించండి అని మనకి వ్యాఖ్యానంలో ఇత్తై శ్రీ వైష్ణవర్గల్ తిరువళ్ళం పత్తుంగోళ్ ఎన్నో పిళ్ళై అరుళిచ్చేవర్. అదే నంబిళ్ళయ్య గారు ఇక్కడ స్పష్టంగా చెప్పారు. అరావదు ఇది ప్రత్యక్షిక్కరా పోలే ఈ శరీర సమనంతరం వధువం కాణందోనాం పొగగెరదు ఈయన ఎత్తనైనా ఆళ్ళియన్రు. ఏమండి, ఇక్కడ ఉన్నప్పుడు ఎలాంటిదో, శరీరం విడిచాక ఎలా ఉంటుందో కూడా అది చెప్పారండి. ఎప్పుడు ఇంత జ్ఞానం వస్తుంది, ఎప్పుడు ఏ మోక్షం వస్తుంది, ఎలా తెలుసుకోవాలి అంటే, ఆగా 3 తిరువాய்மொழியாலும் இப்படி பரோபதேசம் பண்ணின இது సంసారిగల్ తిరుందుగైకు ఉడలండ్రిక్కే. ఇక్కడ చెప్పారండి 3 తిరువాய்మొழிల్లో ఆయన చెప్పిన తర్వాత, ఏవా 3 తిరువాய்మొழிలండి? వీడమున్ముత్తమం ఒకటి, సన్నాలు విరోధం ఒకటి, వరు నాయగమాయ ఒకటి. ఈ 3 దాటి అర్థం చేసుకుని వెళ్ళిన తర్వాత, ఇంత చెప్తేనండి లోకల్లో ఎవరికి ఆయన చెప్పింది నచ్చలేదు. హాయిగా మేము బతుకుతుంటే ఏమిటి ఇవన్నీ అశాశ్వతం 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 అంటారు అని చెప్పి నచ్చలేదుటండి వాళ్ళకి. అత్తాలం తమకు భగవద్విషయత్తులే విడాయి పిరందపడి సొల్లెగిరారు. ఇక్కడ ఒక విశేష విషయాన్ని చెప్పారండి. ఏమిటి అంటే, మీకు చెప్పి 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 మీకు అర్థమైందో లేదో కానీ నాకు మాత్రం దీనిలో కోరిక ఎక్కువైపోయింది అని. మనకి లౌకికంగా ఒక మాట చెప్తుంటారండి. ఒకళ్ళకి ఇంగ్లీష్ రాక ఒక ఆవిడని ఇంగ్లీష్ నేర్పించమని పెట్టారటండి, ఒక మేడం గారిని. పెడితే బాగా చెప్పి 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 వీడికి ఇంగ్లీష్ రాలేదు కానీ ఆవిడ తెలుగు నేర్చుకెళ్ళిపోయి ఉంటాడు చాలా చక్కగా. ఇక్కడ అలా అయింది పరిస్థితి, నమ్మాళ్ళవార్ల యొక్క పరిస్థితి. చెప్పి 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 మీలో ఏం మార్పు రాలేదు,
నాకు ఇంకా ఆ ప్రేమతత్వం లోతులు బాగా తెలిసాయి. அதாவது இதர விஷயங்களினுடைய தோஷானுசந்தான பூர்வமாக భగవద్వైలక్షణ్యத்தை అనుసంధిత్తిరే. ఇతర విషయాలలో ఉండే దోషం నాకు ఇంకా బాగా తెలిసింది, భగవద్ విషయంలో ఉండే గొప్పతనం ఇంకా బాగా తెలిసింది. అవనై పత్తుంగోళ్ ఇతర విషయంగళై విడుంగోళ్ ఎంగిరదు. ఏవి విడిచెయ్యాలి, ఎవరిని పట్టుకోవాలి, ఇది నాకు చాలా బాగా తెలిసింది. అది అవర్గళకుడలన్రికే తమకు వైసద్యం పిరక్కై కూడలా ఎత్తు. వాళ్ళకి తెలిసిన దానికంటే ఈయనకి తెలిసిన విషయం ఎక్కువైంది. ఇలా తెలుస్తుందండి ఎక్కడైనా అని అంటే, ఇలా తెలుస్తుందండి అంటే 2 ఉదాహరణలు ఇచ్చారండి. ఒకటేమో శ్రీ విభీషణాజ్వాన్ రావణనుక్కు சொன்ன హితం అవనొక్కుడలన్రికే తనకు పెరుమాళ్ళై పత్తుగైకు ఉడలానా పోలేయం. మొట్టమొదటిదండి విభీషణుడు చెప్పారండి. విభీషణుడు అన్నగారికి ఎంత చెప్పాడండి, ఇచ్చేయి ప్రదీయతాం దాశరథాయ మైథిలి మన్నయ్య, నువ్వు చేసింది మంచిది కాదు, ఇచ్చేయి అని చెప్పినప్పుడు త్వాం తు ధిక్ కూలపాంసనం, మా ఇంట్లో చెడబుట్టావరా అని ఒక తన్ను తన్నాడు, కిరీటం పడిపోయింది. ఆ చేసిన బోధ రామచంద్రస్వామి దగ్గరికి త్వరగా వెళ్ళడానికి ఎంతో సహకరించింది. రావణాసురుడు మారలేదు కానీ సర్వలోక శరణ్యాయ రాఘవాయ మహాత్మనే నివేదయతమం క్షిప్రం విభీషణం ఉపస్థితం అని సర్వలోక శరణ్యుడైన రామచంద్రుణ్ణి సేవించడానికి సహాయపడింది ఈ బోధ. ఇది విభీషణుడు ఉదాహరణ. రెండవది ఒకటి చెప్పారండి. శ్రీ ప్రహ్లాదాజ్వాన్ హిరణ్యనుక్కు சொன்ன హితం అవన్నెంజిలే పడాదే తనకు భగవద్భక్తి మిగుగై కూడలానా పోలేయం. ప్రహ్లాదుడు హిరణ్యకశిపుడికి ఎంతో చెప్పాడండి. నన్న లేడనకు ఇందుగలడందు లేడని సందేహము వలదు చక్రి సర్వోపగతుండెందెందు వెతికి చూసిన అందందే కలడంటూ చెప్పితే వాడి కోపం పెరిగిపోయిందే తప్ప పరమాత్మ యొక్క సర్వవ్యాపిత్వం అనేటువంటిది ఏ మాత్రము తెలియలేదు. ఈ ప్రహ్లాదుడికి భక్తిభావం మరింత విశ్వాసం ఎక్కువైపోయింది అని. వీడుమున్ ముత్తత్తిలం సొన్నాల్ విరోధత్తిలం ஒரு నాయకత్తిలం చూసార, వరసగా 3 తిరువాయిమొழிల్ని చెప్పారు. వీడుమున్ ముత్తంలో కానీ, సొన్నాల్ విరోధంలో కానీ, ஒரு నాయకమాయ కానీ, ఈ 3 కూడా పరోపదేశాలు చెప్పిన తిరువాయిమొழிలు. పిరరై కురిత్తు சொன்ன హితం అవర్గళుక్కు ఉరుప్పన్నికే, వాళ్ళకి చెప్పిన మంచి వాళ్ళకి ఎక్కిందో లేదో కానీ 3 కళయం పరిత్తు 3 పదులు చెప్పిన తరువాత செங்காயமும் வாரின பயிர் శతమాగ పణైత్తు పలిక్కుమ పోలే తమకు అవన్ పక్కలిలే అభినివేశం శత శాఖమాగ పణైక్కు ఉడలా ఎత్తు. ఇది చాలా అద్భుతమైన పోలిక ఒకటి ఇచ్చారండి ఇక్కడ. ఏమిటి అంటే శంగాయం అని ఒకటి ఉంటుందిటండి. శంగాయం అంటారు తమిళంలో దాన్ని. కలుపు మొక్క అన్నమాట. మనకి ఒక వరి పొలాన్ని చూస్తే వరి పొలంలో వరితో పాటు సమానంగా అంతకంటే దృఢంగా కలుపు మొక్కలు వచ్చేస్తాయి. అందులో ఒక మొక్క ఉంటుంది, అచ్చు వరిలాగే ఉంటుంది, అంత పొడుగు అంతా వస్తుంది, చివరి గింజ ఉండదు. అది సంగాయంలో ఉండేటువంటి విశేషం అన్నమాట. అలాగా ఇక్కడ శతశాఖమాగ పణైత్తు పలిక్కుమ పోలే తమకు అవన్ పక్కలిలే అభినవేశం. ఈయనకి పెరుమాళ్ళ విషయంలో అభినవేశం కోరిక శతశాఖమాగ పణైక్కు ఉడలా ఎత్తు. వాళ్ళకేమో సాంసారిక విషయాల్లో కోరికను పెంచింది, ఈయనకేమో పెరుమాళ్ళ విషయంలో కోరికని పెంచింది. ఇవర్గళుక్కు కళై యావదు. వీరికి కలుపు మొక్క ఏమిటండి, సరే పంటలో అయితే సంగాయం ఉంటుందన్నారు. ఇక్కడ ఏమిటండి భగవద్ వ్యతిరిక్త విషయంగళు. వరుసగా 3 పదులకి 3 పదాలు వేశారండి. వ్యతిరిక్త పదాలు అంటే వీడుమున్ ముత్తంలో చెప్పినవి. అసేవ్య సేవై పణ్ణిత్తిరిగయ్యం సొన్నాల్ విరోధంలో చెప్పినటువంటిది. ఐశ్వర్య కైవల్యంగళ్ పురుషార్థమ్య నిరుక్కయ్యం ஒரு నాయకమాయలో ఐశ్వర్యము, ఈ సంపదలు ఇవన్నీ అస్థిరమని. శంగాయమావదు. శంగాయం అంటే వివరించి చెప్పాలా మీకు,
பயிர் தன்னிலே ఉండాయి అరియాదార్కు పైరు పోలే ప్రతిభాసిత్తు. చక్కగా పంట భూమి వస్తే ఇది కూడా వరి కన్నేమో అన్నట్లుగా దానితో సమానంగా కనిపిస్తుంది. ప్రతిభాసిత్ మనకి తేడా తెలియదు, కంకేమో అనుకుంటాం దాన్ని కూడా చూసి. అచ్చంగాయం వారి పొడాద పోదు నెల్పదర్కుంబడియాయి రిప్పదొండ్రు. అది ఒక్క గింజ మాత్రం చివరి ఉండదండి, పెరగడం మాత్రం భూమిలో సారాన్నంతా లాక్కుని బ్రహ్మాండంగా పెరిగిపోతుంది. ఇలాంటి వాటిని కలుపు మొక్కలు అంటారు. అనవసరమైనవి ఎక్కువ పెరుగుతాయి, కావలసినకి వాటి బలాన్ని కూడా ఇవి లాక్కుంటాయి. అలా ఈ జీవుడికి అవసరమైన పెరుమాళ్ల సేవ అనే వరికి ఇతర విషయ సుఖాలు అనే కలుపు మొక్కలు ఎక్కువైపోయాయి. కాబట్టి వీటిని లాగేయండి ముందు. ఇది లాగితే కానీ పంట మీకు బలముగా పండదు అనేటువంటి విషయాన్ని నంబిళ్ళయ్య గారు ఇందులో మనకి వ్యాఖ్యాన రూపంగా అందిస్తున్నారు. అద్భుతమైనటువంటి పెరుమాళ్ళ యొక్క అవతార కాలంలో ఉన్నటువంటి తులసి దళాన్ని నాకు కావాలి అని ఈవిడ అడుగుతుంది అనే విషయాన్ని చెప్పడానికి ఇదంతా కూడా ఒక అవతారికగా ముందు మనం చెప్పుకుంటున్నాం. ప్రతి 10లోనూ కూడా మొదటి పాసురము వ్యాఖ్యానం కొంచెం పెద్దది ఉంటుందండి. ఎందువల్లంటే దాని అవతారికని చెప్పి తర్వాత వ్యాఖ్యానాన్ని చెప్తారు. అలాగ మనం అవతారికలో సగభాగాన్ని పూర్తి చేసుకున్నాము. రేపు పాసురాన్ని పూర్తి చేసుకునే ప్రయత్నం చేద్దాం. జై శ్రీమన్నారాయణ.